హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లికి అతి సమీపంలోనే జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీ ముందుకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగంటే కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. అలాగే ఓనర్ నెంబర్ అన్నది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నెంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి వెంగళరావు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు మనకి లొకేషన్ అయితే నాకు చాలా సార్లు వచ్చినా కాబట్టి నాకు లొకేషన్ హైలైట్ తెలుస్తుంది. ముందుగా ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ నేమ్ కూడా ఒకసారి. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఏఆర్ సన్ రైజ్ ఇన్ఫ్రా అండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఏఆర్ పార్క్ ప్రైడ్. మన లొకేషన్ వచ్చేసి దూలపల్లి కింద వస్తుంది. మనకి కోంపల్లి చౌరస్తా నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? కోంపల్లి చౌరస్తా నుంచి శ్రీకాన్వెన్షన్ ఫంక్షన్ ఉంటుంది మెయిన్ రోడ్. అక్కడ నుంచి మన సైట్ ఎగ్జాక్ట్ ఒక 2.5 కిలోమీటర్స్. ఓకే. సో ఇందులో మనకి ఒక 150-200 మీటర్సే మనకి 40 ఫీట్ రోడ్. సో రిమైనింగ్ అంతా కూడా మనకి 100 ఫీట్ అప్రోచ్. 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్ 5వ అపార్ట్మెంట్ ఇది. ఓకే, ఇది 5th అపార్ట్మెంట్. ఇది 5th అపార్ట్మెంట్ మనది అక్కడ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి. దీంట్లో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నీటిలో కన్స్ట్రక్షన్ చేసారు, అలాగే ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి కూడా చెప్పండి సార్. మనకి మొత్తం ఇది వచ్చేసి 2299 స్క్వేర్ యార్డ్స్ అండి. సైట్ వచ్చేసి 19 గుంటాస్ ఇది. సో మొత్తం మనకి 40 యూనిట్స్ దీంట్లో. ఓకే. 25 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 15 2 బెడ్రూమ్స్. ఇప్పుడు మనకి నాకు ఫోన్లో చెప్పారు మీరు కొన్ని అవైలబుల్ ఉన్నాయని. ఇప్పుడు మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయని? మనకి దీంట్లో ఒక 4 యూనిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కేవలం 4 యూనిట్స్ ఉన్నాయి. మీరు దాన్ని సోల్డ్ అవుట్ ఆల్మోస్ట్ ఒక 20 ఫ్యామిలీస్ వచ్చేసారు. మనకు ఒక 6 months 8 months అయిందండి మనకి వర్క్ కంప్లీట్ అయ్యి. సో ఒక 20 ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చేసారు. మిగతా కూడా వర్క్ అవుతున్నాయి ఇంటీరియర్ అది. ఓకే సార్, ఇప్పుడు మనకి పర్మిషన్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇది కంప్లీట్గా HMDA పర్మిషన్ అండి. అండ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా మనకు వచ్చేసింది. ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది? మొత్తం 5 ఫ్లోర్స్ అండి. స్టీల్ టు ప్లేస్ 5 ఫ్లోర్స్ పర్మిషన్ మనం అదే కన్స్ట్రక్ట్ చేసినాం. సో మనకి 2 బెడ్రూమ్ వచ్చి 1285 నుంచి స్టార్ట్ అయింది. సో మనకు 3 బెడ్రూమ్ వచ్చి 1750 వరకు ఉన్నాయి. ఓకే, 1285 నుంచి 1750 వరకు అవైలబుల్ సైజ్. సార్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి స్టాండ్ అలోన్ కదా. అవును సార్. మీరు దీంట్లో మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్ వచ్చినాయి అన్నారు. ఏమేమి వచ్చినాయి కూడా ఒకసారి రఫ్గా చెప్పండి. స్టాండర్డ్ అలోన్లో మనం టెర్రస్ పైన ఏం చేసినామంటే ఒక మల్టీపర్పస్ రూమ్ ఒకటి ఇచ్చినాం. ఒక ఫంక్షన్స్ కు, ఓకే, చిన్న కిట్టి పార్టీస్ ఇట్లాంటివి ఫంక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఒక స్మాల్ రూమ్ వచ్చేసి జిమ్ ఇచ్చినాం. దాంట్లో బేసిక్ ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో అండ్ చిల్డ్రన్స్ ఏరియా ఉంది. అండ్ మనకి సీసీ కెమెరాస్, పార్కింగ్ ఏరియా అండ్ క్యారిడర్ ఏరియాలో సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేసినాం. సో మనకు లిఫ్ట్స్ ఉంటాయి, 2 లిఫ్ట్లు ఆటోమేటిక్ లిఫ్ట్స్ వచ్చినాయి. ఓకే. సో జనరేటర్ బ్యాకప్ ఉంటుంది, కార్ పార్కింగ్. అండ్ అన్ని ఫ్లాట్స్లో కూడా మనకి జనరేటర్ పాయింట్స్ రిలేటెడ్ ఒక 2 ఫ్యాన్లు 2 లైట్లు కవర్ అయ్యేటట్టు విత్ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్తో ఇచ్చినాము. ఆ రకంగా మనం ప్రొవైడ్ చేసినాం. సార్ ఇక్కడ మనకి మధ్యలో కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర గ్యాప్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూపించుకుంటే దాని గురించి కూడా ఒకసారి నాకు చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ఇంతకుముందు నాకు ఒక పాయింట్ చెప్పిన మీరు దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మనం ఈ మిడిల్లో ఉన్న ఫ్లాట్స్ కూడా వెంటిలేషన్ రావడం కోసం యాక్చువల్గా ఏం చేసామంటే ఇది ఒక 11 ఫీట్ అనేది ఇట్లా కంటిన్యూ చేసామండి. ఇటు నుంచి వెళ్ళి మనకి వెనక ఇప్పుడు ఆ 2 ఫ్లాట్ల దగ్గర జనరేటర్ దగ్గర మీకు ఆ గ్యాప్ కనిపిస్తుంది కదా. సో టెర్రస్ పై వరకు కూడా ఆ గ్యాప్ అట్లనే మెయింటైన్ చేసాం. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఈ మధ్యలో కూడా మిడిల్లో ఒక 13 ఫీట్ గ్యాప్ తీసుకున్నాం. సో ఇది ఒక 13 ఫీట్ ఇట్లా స్ట్రైట్ గా ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 ఫీట్. ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ ఇది ఒక 13 ఫీట్ ఇట్లా ఒక 11 ఫీట్. అంటే మనకి సెంటర్ ఆఫ్ ద అపార్ట్మెంట్ లో ఈ టైప్ లో వెంటిలేషన్ అనేది ఇప్పుడు ఈ మిడిల్ లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటికి కూడా కార్నర్ ఫీల్ రావాలి. వీళ్ళకి కూడా వెంటిలేషన్ బాగుండాలి. ఓకే. సో వెంటిలేషన్ ప్రాబ్లం రావద్దు. ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ఇండిపెండెంట్ లాగా ఉంటుంది. అండ్ మనకు ఒక కార్నర్ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో 4 లాస్ట్ లో ఉన్న 4 కార్నర్ ఉంటుంది. వీళ్ళు కూడా కార్నర్ ఫీల్ ఉండాలి, వీళ్ళకి కూడా వెంటిలేషన్ ఉండాలి అన్ని ఫ్లాట్స్ కి. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తో మనం ఇది ప్లాన్ చేసినాం. అండ్ ఇక్కడ మనకి క్యారిడర్ కూడా 7 ఫీట్ ఇచ్చినాం కదా. సో ఇప్పుడు ఈ క్యారిడర్ ఇది ఒక 13 ఫీట్, ఇది ఒక 7 ఫీట్, అంటే 20 ఫీట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్లాట్ టు ఫ్లాట్ ఇక్కడ ఈ ఏరియాలో 20 ఫీట్ గ్యాప్ ఉంటుంది. సో ఎట్లాగో మనకు చుట్టూ 15 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. సో అటు సైడ్ 15 ఫీట్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసరికి 20 వీళ్ళకైనా. సో అందరికి కూడా వెంటిలేషన్ అనేది మనకి బాగుంటుంది, కంజెస్టెడ్ గా లేకుండా. నేను మీరు రాకముందు నేను ప్రాజెక్ట్ తిరిగి చూసినాను. మీరు వస్తున్నా అన్నారు కదా, తిరిగి చూసే వరకు సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చింది సార్. అవునండి. ఇక్కడ మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్స్లలో కానీ అంటే కార్నర్స్ వాళ్ళకే కాకుండా వెంటిలేషన్ ఈ మధ్యలో కూడా ప్లాన్ చేయడం కూడా మంచి ప్లానింగ్ సార్. ఇది ఎల్డర్ సిట్ అవుట్ ఏరియా లాగా. అవునండి. ఇప్పుడు మన పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఇక్కడ వచ్చినప్పుడు కూర్చోడానికి జస్ట్ ఇట్లా ఒక సిట్టింగ్ ఏరియా, మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. సార్ ఇంకోటి నాకు చివరిగా సార్, మనం ఫ్లాట్ చూసే ముందు కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసిండ్రు? కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి మనం సిమెంట్ మొత్తం KCP సిమెంట్ వాడినామండి. అండ్ బ్రిక్ అంతా కూడా కరీంనగర్ రెడ్ బ్రిక్ వాడినాం కంప్లీట్గా. ఓకే. సో అండ్ మనము ప్లాస్టింగ్ అంతా రివర్స్ హ్యాండ్తో ప్లాస్టింగ్ చేసాం, కంప్లీట్గా రివర్స్ హ్యాండ్ వాడినాం.
అండ్ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకు మొత్తం జిఎం స్విచెస్ వాడినాం. ఓకే. అండ్ ప్లంబింగ్ అంతా కూడా సిరా కంపెనీ, అండ్ కమోడ్స్ ట్యాప్స్ వాటెవర్ అంతా కూడా సిరా వాడినాం. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనం సో మెనీ బ్రాండ్లో మనకి 800x800 విత్ డబల్ చార్జ్ ఉంటుంది కదా మనకు, అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. డబల్ వెరిఫైడ్ డబల్ చార్జ్ అంటే జనరల్గా జీవీటీ వాడతారు. సో అది కొంచెం అంత ఉండదు. డబల్ చార్జ్ అనేది థిక్నెస్ బాగుంటుంది అండ్ స్టాండర్డ్ ఉంటుంది. సో అవి వాడినాం. అండ్ విండోస్ కూడా అన్ని మనకి యూపీవీసీ విండోస్ విత్ మెష్ 3 ట్రాక్ మెష్ ప్లస్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసాం అన్నిటి కూడా. ఓకే. సో అట్లా మనం రెడీ టు మూవ్ ఉంది ఇప్పుడు ఫ్లాట్. రెడీ టు మూవ్ అండి, మన సైడ్ నుంచి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ మనకి లిఫ్ట్స్ ఎన్ని వచ్చినాయి సార్? టోటల్ 2 లిఫ్ట్లు వచ్చినాయండి. ఇక్కడ ఒక లిఫ్ట్ వచ్చింది, అక్కడ ఒక లిఫ్ట్, అండ్ దాని పక్కన ఒక స్టేర్ కేస్ ఉంది, ఇక్కడ ఒక స్టేర్ కేస్ ఉంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, సో మనం ఒకటే బ్లాక్ లాగా కట్టినాం. కస్టమర్ యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 4 యూనిట్స్ ఉన్నాయి మనకి. సో వీళ్ళు 4 ఫ్లాట్స్ కూడా ఈ మెట్లు ఈ లిఫ్ట్ వాడుకుంటే వీళ్ళకి నియర్ బై ఉంటుంది. ఓకే. ఇటు 4 యూనిట్స్ కి నియర్ బై, అటు 4 యూనిట్స్ మనకి మొత్తం ఒకటే బ్లాక్. బట్ వాడుకునేటప్పుడు వీళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కస్టమర్స్ కోసం. మనం 2 స్టేర్ కేసులు 2 లిఫ్ట్లు కూడా. ఇప్పుడు ఆ కస్టమర్ ఇక్కడ నుంచి దిగి లిఫ్ట్ వెళ్ళాలంటే దూరం అయిపోతుంది. సో వాళ్ళకి అక్కడ నియర్ బై ఉంటుంది, సో వీళ్ళకి ఇక్కడ నియర్ బై ఉంటుంది. ఇప్పుడు స్టేర్ కేస్ ఎంత వచ్చింది సార్? స్టేర్ కేస్ కూడా మనం చాలా బ్రాడ్గా తీసుకున్నాం. జనరల్ అపార్ట్మెంట్లో ఎక్కడైనా మీరు చూస్తే 6 feet 5.5 feet 6.5 ఉంటుంది. సో మనది 9 feet తీసుకున్నాం. 9 feet పెట్టాము. ఒక్కొక్క ఇది కూడా 4 feet పెట్టి మధ్యలో ఒక 1 feet మనం గ్యాప్ ఇచ్చినాం. అంటే రేపు వాళ్ళు ఫర్నిచర్ కానీ ఏదైనా తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. సార్ ఇంకోటి కూడా, మీరు లిఫ్ట్లు 2 ప్లాన్ చేయడం వల్ల ఇంకొకటి కూడా ఉంటుంది సార్, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదండి. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా లిఫ్ట్ సర్వీస్ అయింది, ఒక్కోసారి మనం సర్వీస్కి ఇస్తాం, ఒక 2-3 రోజులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. వీళ్ళ లిఫ్ట్ నుంచి చూస్తే మీకు మెయిన్ డోర్ చాలా దగ్గర ఉంటుంది మనకి డిస్టెన్స్. అట్లా ప్లాన్ చేసాం. సార్ ఇప్పుడు మనకి కారిడార్ స్పేస్ డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? ఇప్పుడు ఈ డక్ట్ వచ్చి 7 feet పెట్టినామండి. 7 feet. ఇప్పుడు ఈ క్యారిడార్ ఏరియా ఏదైతుందో మనకి ఇది చూడండి, ఇది 7 feet తీసుకున్నాం. ఓకే. మీరు ఇదంతా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ కూడా ఇదే 7 feet ని మనం ఇట్లా కంటిన్యూ చేసినాం. సో ఇప్పుడు మధ్యలో మనం ఎట్లాగైతే 11 feet ఇట్లా కంటిన్యూ అన్నాము, సేమ్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ 7 feet ఇట్లా ఉంటే ఈ వెంటిలేషన్ మనకి ఎయిర్ ఫ్లో అనేది ఇట్లా అవుతుంది. సేమ్ ఇదే మళ్ళీ అటు సైడ్ కూడా ఒకటి వచ్చింది. సేమ్ అక్కడ ప్యారలల్ గా అటువైపు అక్కడ అంటే ఇక్కడ ఒక 7, మధ్యలో ఒక 11, అక్కడ ఒక 7. సో గాలి వెళ్తురు అనేది ఇట్లా ఫ్లో ఉన్నప్పుడు మనకి ఫ్లాట్లలో వీళ్ళందరికీ కూడా వెంటిలేషన్ ఉంటుంది. మనం మధ్యలో ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, డ్రాప్ అయిపోతుంది. వెంటిలేషన్ రాదు. సో వీళ్ళకి కూడా మళ్ళీ ఇక్కడ షీటింగ్ అంతా కూడా టాప్ లో మనం ఇది ఏదైతుందో, ఓకే, ఇదంతా కూడా షీటింగ్ కంప్లీట్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా షీటింగ్ వేసి ఇక్కడ ఓపెన్ వదిలిపెట్టారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా ఇక్కడ మీరు ఇదంతా కూడా 7 feet చాలా విడ్త్ కనిపిస్తుంది చూడండి. మీరు ఇదంతా జనరల్గా ఎక్కడ కూడా ఇంత 7 feet అనేది తీసుకోరు. మనకి మెట్లు లిఫ్ట్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఒక 5 feet 5.5 తీసుకుంటారు, సరిపోతుంది. ఇప్పుడు ఈ 7 feet ఇంటూ నా అపార్ట్మెంట్లో ఇది 200 feet ఉంటుందండి. కంప్లీట్ ఈ క్యారిడర్ ఏరియానే 200 feet కవర్ 200 feet ఉంటుంది. 7 feet by 200 feet ఉంటుంది లెంత్ మొత్తం. మీరు ఓకే. అంటే చాలా స్పేషియస్ వస్తుంది. ఒక 8 flats అపార్ట్మెంట్కి ఇంత క్యారిడర్ ఎక్కడ రాదు. నేను కూడా పాత అపార్ట్మెంట్స్ కట్టిన అక్కడ కూడా మనకి ఎక్కడ కూడా ఇంత రాలేదు. దీన్ని అట్లా మనం ప్లాన్ చేస్తాం. సో ఈ 7 feet పెడితే ఏంటంటే కస్టమర్ వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు షూరాక్ వీల్ చేసుకున్నా డిస్టర్బెన్స్ లేకుండా, కంజెస్టెడ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మూవ్ అవ్వడానికి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాకింగ్ చేయొచ్చు, పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆడుకోవడానికైనా ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఏరియా ఉందండి, యాక్చువల్లీ ఇక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫ్లాట్ డ్రాప్ అయిపోతే ఇక్కడ 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఈ 2 ఫ్లాట్లకు మనం ఇంత 7 feet అవసరం లేదు. ఇప్పుడు ఈ మెయిన్ ఏదైతే పెట్టి ఒక 5 feet 4 feet పెట్టొచ్చు. అవును. సో ఇది కూడా నేను ఏదైతే 7 ఉందో ఆ 7 కంటిన్యూ చేసి ఎక్కడ కూడా సార్ మీరు కాంప్రమైజ్ కాలేదు దీన్ని బట్టి చూస్తుంటే. ఎందుకంటే సార్ ఈ స్పేస్ వదిలే బదులు ఫ్లాట్ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతుంది. కానీ మీరు అక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా వేయడం కూడా మంచి ప్లాన్. మనకి ఈ విడ్త్ అనేది ఉంటే కానీ కస్టమర్ కూడా లగ్జరీ ఫీల్ అవుతాడు. ఇంకోటి కూడా సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ ఉంటుందని. అవును. ఇప్పుడు ఇటువైపు చూస్తే ఇప్పుడు ఈ ఫ్లాట్ కూడా మనకి కార్నర్ ఫ్లాట్ అండి. ఇది కార్నర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ కూడా మధ్యలో మనం అటు సైడ్ 11 వదిలేం కాబట్టి ఇప్పుడు ఇది కార్నర్. అన్ని ఫ్లాట్స్ కూడా మీకు ఆ కార్నర్ ఫీల్ లో ఉంటాయి. అంటే మనకి 2.5 3 ఉన్నాయి కదా సార్, ఇవన్నీ కూడా మనకి కార్నర్ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ అన్ని కార్నర్ అన్ని. అండ్ మన క్యారిడర్ ఏరియాలో కూడా ఇట్లా ఫాల్ సీలింగ్ మీకు అన్ని ఫ్లోర్లలో కూడా ఓకే ఇట్లా ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి లైటింగ్ ఇచ్చాం. అండ్ అన్ని మెయిన్ డోర్స్ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్లా మెయిన్ డోర్లు అన్నిటికీ కూడా మనం టేక్ వుడ్ తోని ఒక ఫ్రేమ్ అనేది అన్ని ఫ్లాట్స్ కి నేనే ప్రొవైడ్ చేసి పెట్టినాను. మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. ఒక ఎంట్రన్స్ కూడా గ్రాండ్ డోర్ అనేది సింహద్వారం ఉన్నప్పుడు కొంచెం ఎంట్రీ లుక్ ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది. అండ్ కస్టమర్ నేను అనుకునేది ఏంటంటే కస్టమర్ ఫ్లాట్ కొన్న తర్వాత ఆయన డబ్బులు పెట్టి ఎట్లా లోపల వర్క్ చేసి ఫ్లాట్ లుక్ వస్తుంది. సో కామన్ ఏరియా ఏ కస్టమర్ కూడా చేయడు. సో అట్లాంటప్పుడు యాజ్ ఎ బిల్డర్ నేను కామన్ ఏరియాని కొంచెం ఎలివేట్ చేసినట్లయితే సో ఇది మనకు బిల్డింగ్ మంచి ఫీల్ ఉంటుంది. అండ్ కస్టమర్ కూడా బాగుంటుంది సార్, లుక్ బాగుంటుంది. వాళ్ళ ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వచ్చినా చూపించుకున్నా బాగుంటుంది. అండ్ రెంట్కి ఇచ్చిన రెంటల్ వాల్యూ అయినా అంటే రేపు మన ఫ్యూచర్ లో మనం సేల్ చేసుకోవాలనుకున్నా రీసేల్ చేయాలన్నప్పుడు అన్ని చూస్తేనే కదా సార్, అన్ని బాగుంటేనే అన్ని కన్సిడర్ చేస్తారు. సో ఇంట్లో ఒకటి బాగుండి బయట బాగాలేదు అనుకోండి ఉండదు కదా. సో అందుకని మనం బయట ఈ ఏరియా అంతా కూడా మనం హైలైట్ చేయడానికి రీజన్. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ ఏది సార్? ఇది వచ్చేసి మనకు 2nd floor లో మనం చూస్తున్నాం. 1750 SFT అండి, ఈస్ట్ ఫేసింగ్. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి వచ్చామండి. వెంటిలేషన్ పరంగా సార్ ఇంతకుముందు చెప్పారు కదండి, ఈచ్ ఫ్లాట్ కూడా ఒక కార్నర్ వీల్ ఉంటుందండి. మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అండి, ఎక్కడ కూడా అయితే లైటింగ్ అయితే వాడట్లేదు, న్యాచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేస్తున్నామండి. అలాగని సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యం ఉంటుంది. అలాగని ఇక్కడ క్రాస్ వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు. ఉత్తర ఈశాన్యంలో మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా విండో వచ్చిందండి. ఈ విండోస్ కూడా చూసుకోవచ్చు, మంచిగా బ్రాడ్గా రావడం జరిగింది. సార్ దీని సైజ్ ఎంత ఉంటుంది సార్? 5 feet అండి. 5 feet. జనరల్గా అపార్ట్మెంట్లో 4x4 అట్లా పెట్టాం. మనం స్టాండర్డ్గా అన్ని రూమ్స్లో కూడా 5x4 సైజ్ తీసుకున్నాం. అంత వెంటిలేషన్ బాగుంటుందని కాన్సెప్ట్. ఓకే, ఐరన్ గ్రిల్స్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ వచ్చినాయి సార్. యూపీసీ విండోస్ విత్ మెష్తో వచ్చేసి ట్రాక్ మెష్. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు మనకి క్రాస్ వెంటిలేషన్. సార్ ఇప్పుడు మనకి హాల్ ఎంత వచ్చింది సార్? మనకి ఇది 13x17.5 ఉంటుందండి. 13 చాలా స్పేషియస్గా ఉంటుంది. సోఫా తీసుకున్నా కూడా 6 seater సోఫా అనేది ఈజీ వచ్చేస్తుంది. చాలా ఫ్లాట్స్ లో అదే ప్రాబ్లం అండి. యాక్చువల్లీ 10 feet ఉంటుంది సోఫా అనేది. ఇటు 3 seater 4 seater ఇటు 1 seater వస్తుంది. అవును, మనం ఇది బ్రాడ్ గా పెట్టడానికి రీజన్ ఏంటంటే 6 seater సోఫా అనేది ఇంత పెద్ద ఫ్లాట్ ఉన్నప్పుడు రావాలి. సో టీవీ ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకు 3 seater సోఫా అనేది వస్తే కంఫర్ట్ గా ఉంటుంది. అవును, సో అందుకని కొంచెం హాల్ ఇట్లా ప్లాన్ చేస్తాం. యాక్చువల్గా సార్ ఇక్కడ ఎల్ షేప్ లో సోఫా సెట్ వేసుకొని ఇక్కడ టీపై వేసుకున్నా కూడా ఇక్కడ దివాన్ కాట్ వచ్చేస్తుంది. మనం ప్లాన్ చేసింది కూడా పర్ఫెక్ట్ గా ఏంటంటే ఒక ఎస్ఎఫ్టీ కూడా వేస్ట్ కాకుండా, సో ప్రతిది కూడా ఏదో ఒక రూమ్ లో ఉండి కస్టమర్ యూజ్ అవ్వాలి. ఆయన ప్రతి ఎస్ఎఫ్టీ డబ్బులు పెట్టి కొన్నాము. మనం కొన్ని ఫ్లాట్లు ఏమిటంటే ఎస్ఎఫ్టీ వేస్ట్ అయిపోతుంది, కామన్ ఏరియా ప్యాసేజ్ ఏరియా కింద వెళ్ళిపోతుంది, కొన్ని కార్నర్స్ కూడా వేస్ట్. అట్లా కాకుండా మనం ప్రతిదీ కూడా అన్ని రూమ్స్ లో వచ్చినట్టు ప్లాన్ చేసాం. అంటే ప్రతి రూమ్ కూడా కంఫర్ట్ గా ఉండాలి. సార్ మనకి స్లాబ్ హైట్ ఎంత వచ్చింది సార్? స్లాబ్ హైట్ 10 feet అండి. స్టాండర్డ్ హైట్ 10 feet పెట్టేసాం. సార్ మనకి కన్స్ట్రక్షన్ అయితే మనకి టోటల్ రెడ్ బ్రిక్ అన్నారు కదా? అవునండి. మనకి అవుట్ సైడ్ వాల్స్ ఎంత వచ్చినాయి సార్? అవుట్ సైడ్ వాల్ కంప్లీట్ గా 9 inch వాల్స్ అండి. 9 inch థిక్నెస్ పెట్టాము. ఇన్సైడ్ వాల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ 4 inch వాల్స్, 4.5 inch వాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వచ్చామండి. చూసుకోవచ్చు మంచిగా స్పేషియస్గా ఉంది డైనింగ్ ఏరియా కూడా. సార్ దీంట్లో నేను రాగానే నోటీస్ చేసిన సార్ ఒక విషయం, దీని గురించి కూడా ఫస్టే చెప్పేద్దాం. మనకి ఈచ్ రూమ్లో కూడా మీరు సెల్ఫ్స్ ఇచ్చారు. నాకు అది ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య అపార్ట్మెంట్స్లో ఎక్కడ చూసినా కూడా సెల్ఫ్లు కానీ సజ్జలు కానీ ఏవి ఉండట్లేదు. చాలా మంది ఇవ్వట్లేదు. ఇప్పుడు 90% ఇవ్వట్లేదు, ఎక్కడో 10% 5% ఇస్తారు. సో మేజర్గా ఈ షెల్ఫ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు మనకి 3 bedrooms అండి. 3 bedrooms లో అండ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియాలో సబ్జా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో హాల్లో అంటే ఎట్లా ఇచ్చినా టీవీ యూనిట్ కదా మ్యాచ్ అవ్వదు, ఎవరికి కూడా సెట్ కాదు. సో ఇది ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మనకి ఇక్కడ 3 side మనకి మొత్తం కంప్లీట్ ఇది ఒక బాక్స్ కింద తీసుకో. సో మీకు 4 side వర్క్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్ కొట్టేసి స్లైడర్ ఓపెన్ డోర్స్ పెట్టుకుంటాం. సో 1 side వర్కే ఉంది. 5 side లో 4 side వర్క్ మనం కంప్లీట్ చేసినాం. 2 bedroom ఈ కండిషన్ లో ఇచ్చిన 17 to 18,000 వస్తుంది. 3 bedroom వచ్చేసి మనకు 1640, దీనికన్నా చిన్నది 1640 ఆ సైజ్ లో ఉన్నది 20K వరకు 20,000 వరకు మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన కాలేజీలు కూడా 1.5 kilometers మల్లారెడ్డి కాలేజ్ చాలా ఉంటాయి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే బాగుంటాయి. మనకి ఈ రోడ్ మీద కూడా మీకు బస్ కనెక్టివిటీ ఉంటుంది. సికింద్రాబాద్కి బస్సులన్నీ ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి. సో చాలా మంది రెంటల్ వైజ్గా బాగుంటుంది. అయితే సార్ ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి క్రాకరీ యూనిట్. మనకి డైనింగ్ ఏరియా ఇది కదా సార్? మనకి టోటల్ ఇది స్పేస్ ఎంత వచ్చింది సార్? ఇది డైనింగ్ ఏరియా వచ్చేసి ఇది ఒక మనకు 14 feet దాకా ఉంటుంది. 11/14 దాకా ఉంటుంది. 11/14 అంటే మనకి ఈజీగా దీంట్లో 6 seater వేసుకోవచ్చు అండి. ఈ డైరెక్షన్ లో మనం ఈజీగా 6 or 4 వాళ్ళ కంఫర్ట్ బట్టి ఈజీగా వేసుకోవచ్చు. సార్ ఇది కిచెన్ స్పేస్ కూడా చెప్పండి సార్ మనకి ఎంత వచ్చింది అనేది. ఎందుకంటే ప్రతి రూమ్ కూడా ఇది 1750 SFT అయినప్పటికీ ఒక 2,200 ఫీల్ ఉంది ఫ్లాట్. అవునండి. మనకి ఇదెంత వచ్చింది చెప్పండి సార్? కిచెన్ వచ్చేసి మనకు 8.5 to 9 ఉంటుందండి. ఇట్లా మనకు 12 feet ఉంటుందండి ఇట్లా. అండ్ సపరేట్ పూజా రూమ్ ఇచ్చేసి పూజా రూమ్ కూడా ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు. ఇద్దరు కూడా ఈజీగా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఒక బేసిక్ సెల్ఫ్ కూడా దాంట్లో కూడా ప్రొవైడ్ చేసినాం. ఓకే, ఇక్కడ కిచెన్ లో కూడా ఈ ఏరియా కొంత స్టోరేజ్ ఇచ్చినాం. మీరు చూసుకుంటే ఈ మాడ్యులర్ కిచెన్ ఇదంతా కూడా ఈజీగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ సిమెంట్ సబ్జా కూడా మనం ఒకటి హెవీగా కాంక్రీట్ తో వేసి ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ ఈ వాళ్ళకి మొత్తం ఇచ్చినాం. చూసుకోవచ్చు అండి. ఓవరాల్ గా మనకి కిచెన్ కూడా మంచి స్పేషియస్ వచ్చింది. కంఫర్టబుల్ గానే అయితే ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ ఉంది చూడండి. 100% వాష్ ని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అన్నది కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ తూర్పు ఆగ్నేయ వైపు మనకి వాషింగ్ ఏరియా వచ్చిందండి. ఒకసారి అది కూడా చూసుకుందాం. ఇది యూటిలిటీ ఇచ్చినామండి ఇక్కడ. దీంట్లో కూడా మనం వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ ట్యాప్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం. అండ్ దీనికి కూడా మనం ఒక బేసిక్ సేల్స్ ఇచ్చాం. వాష్ ఏరియాకి సంబంధించి కూడా ఇప్పుడు పౌడర్స్ ఉంటాయి కాబట్టి సో బేసిక్ అనేది అన్ని రూముల్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం వాష్ ఏరియా అండ్ బాత్రూమ్స్ కూడా ఇట్లా WPVC డోర్ అండి. ఓకే, అంటే వాటర్ ప్రూఫ్ అండ్ WPVC విత్ కంపెనీ పెయింటెడ్. ఇది జనరల్ గా మనం వైట్ కలర్ డోర్స్ తెచ్చి పెయింట్ చేస్తే చాలా తక్కువ అయిపోతుంది. సో ఇది కంపెనీతోనే పెయింట్ అయి వస్తుంది. చాలా స్ట్రెంత్ ఉంటుంది. లాక్స్ కూడా మనం కంప్లీట్ అన్ని కూడా టోటల్ ఫ్లాట్ అంతా కూడా యూరోపా కంపెనీ లాక్స్ వాడినాం. ఎక్కడ కూడా ఆల్ డ్రాప్స్ అట్లా పెట్టలేదు. అండ్ లాకింగ్ సిస్టమ్ పెట్టినాం.
ఓకే, దీనివల్ల ఏంటంటే సార్ మనకి డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు మనకి వస్తుంది ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గా హాల్, డైనింగ్ ఏరియా ఇదంతా కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకి ఒక బాల్కనీ కూడా వచ్చిందంటే ఒకసారి అది కూడా చూసుకుందాము. దీనికి మనకి యూపీవీసీ డోర్స్ అండి, స్లైడర్ డోర్స్ చూసుకోవచ్చు. ఈ ఏవైతే మనకి యూపీవీసీ వాడినో అండి, దీని గేజ్ కూడా చాలా హెవీగా ఉంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. సార్ దీని గురించి చెప్పండి సార్. ఎక్కడ కూడా సార్ మనకి కిచెన్ లో మనకి వాషింగ్ ఏరియా వచ్చింది, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ దీనికి ఒక బాల్కనీ అండ్ వాష్ బేసిన్ అనేది మనం బయట ప్రొవైడ్ చేసినామండి ఇక్కడ దీనికి డైనింగ్. సో ఇక్కడ సిమెంట్ మనకి ఇదంతా క్రాకరీ యూనిట్ కింద ఇచ్చేస్తాం కాబట్టి సో డైనింగ్ బాల్కనీలో ఉంటే క్రాకరీ యూనిట్ మంచిగా వస్తాను అక్కడ పెట్టేస్తాం ప్లానింగ్. ఓకే, మనకి వెంటిలేషన్ గురించి అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. వీడియోలోనైతే కొంచెం జస్టిఫై అయితే అవ్వదు. మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి వీడియో అనేది కెమెరా అనేది ఒక్కొక్కసారి లైటింగ్స్ అనేది కరెక్ట్గా గ్రాస్ప్ చేయదు కాబట్టి మీరు ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. సార్ ఇప్పుడు మనకి చెప్పండి సార్, ఇదేంటి సార్? ఇది మనకు కామన్ టాయిలెట్ అండి. సో దీనికి కూడా WPVC డోర్ ప్రొవైడ్ చేసాం. స్పేషియస్ వచ్చింది సార్. 4.5 by 7 feet చేంజ్ ఉంటుంది మనకి ఇది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. సార్ దీంట్లో మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీ వచ్చేస్తుంది, ఇది ఆరామ్సే వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సార్ ఇంతకుముందు కూడా చెప్పారు కదండి మనకి సెల్స్ గురించి. జస్ట్ మీరు ఫ్రేమింగ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా మీ యొక్క ప్లానింగ్ తోటి కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే పడమర నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో ఇవన్నీ కూడా 9 inches వాల్స్ వచ్చినాయని చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ ఒకసారి చూసుకుందాము. టోటల్ కూడా కబోర్డ్స్ చూసుకోవచ్చు అండి. మనకి సెరన్ అయితే వాడడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఫిట్టింగ్స్ అన్ని కూడా అయిపోయినాయండి. రెడీ టు మూవ్ ఉంది ఫ్లాట్ మొత్తం కనుక చూసుకున్నట్టయితే. సార్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, మనకి ఇది ఓవరాల్ 3 bedrooms వచ్చింది కదా. అవునండి. అంటే ఈచ్ బెడ్రూమ్ కి వాష్రూమ్ వచ్చిందా సార్, లేకుంటే ఇలాగా చెప్పండి? అవునండి, మాస్టర్ బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉందండి ఇక్కడ, అండ్ ఒక కామన్ టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్ పర్పస్ లో ఇక్కడ ఉంది. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ కి ఇది కామన్ టాయిలెట్ అండి. అండ్ చైల్డ్ బెడ్రూమ్ కింద మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉందండి ఈ బెడ్రూమ్ లో. ఓకే, అండ్ ఏరియా అంతా కూడా మళ్ళీ షెల్ఫ్స్ ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ ప్రొవైడ్ చేసామండి. అంటే మనకు కిచెన్ కి ఒక యూటిలిటీ ఉంది ఇక్కడ ఈ 1750లో, అండ్ మనకు డైనింగ్ ఒక బాల్కనీ ఉంది, అండ్ ఒక ఈ బెడ్రూమ్ మనకి కూడా ఒక బాల్కనీ వచ్చింది. టోటల్ గా 3 వచ్చినాయి. ఇక్కడ కూడా మీరు అవసరం అనుకుంటే వాషింగ్ పాయింట్ అంటే కావాలంటే మనకి ఏదైతే ఏ ఫ్లాట్ అయినా మనకి బాల్కనీ అయినా వాష్ ఏరియా ఎక్కడైనా మనం వాటర్ వెళ్ళడానికి 9 drop ట్యాప్ పాయింట్ ఎలక్ట్రిసిటీ ఇవైతే బేసిక్ గా ఇస్తామండి. కస్టమర్ దేనికైనా వాడుకోవచ్చు. వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ తర్వాత ప్రొవైడ్ చేయలేము సార్. అవును, అందుకని మనం ఏదైనా ఆప్షన్ అయితే ఇచ్చి పెడితే కస్టమర్ వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటారు. అండ్ మనకి ఇక్కడ చూస్తే కూడా చుట్టూ అంతా కూడా మీరు చుట్టూ 15 feet సెట్ బ్యాక్ ఉంటుంది. చాలా స్పేషియస్ ఉంటుంది అండి. ఇదంతా డ్రైవే కింద కూడా మన కార్లు వెళ్ళడానికైనా చాలా స్పేషియస్ ఉంటుంది. సార్ ఇంకోటి ఇక్కడ ఈ స్పేస్ ఇవ్వడం వల్ల ఒకటి వెంటిలేషన్ ఒకటి వస్తుంది, ఎయిర్ ఫ్లో బాగుంటుంది. వాస్తు ప్రకారంగా కూడా ఇక్కడ స్పేస్ ఉండాలి సార్. ఇందులో కూడా మనకి ఈజీగా అయితే 5/6 మంచం వేసుకున్నాక కూడా ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి. ఇక్కడ మన స్టడీ టేబుల్ కానీ టీవీ యూనిట్ కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. అన్ని రూమ్స్లో అండి మనకి టోటల్ అన్ని రూమ్స్లో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకునే సైజ్లే ఉంటాయండి. రూమ్స్ ఎక్కడ కూడా చిన్న సైజులు ఏం లేవండి. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్, 3rd bedroom. ఓకే, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కాబట్టి సార్ ఇక్కడ కూడా ప్లేస్ వచ్చింది కాబట్టి ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కూడా ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇక్కడ కూడా క్రాకరీ యూనిట్ చేసుకున్నారు ఫ్రిడ్జ్ పెట్టి మిగిలిన స్పేస్ లో. సో వాళ్ళ చాయిస్ అది. ఇది వచ్చేసి 3rd bedroom మనకి. 3rd bedroom. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. వచ్చేస్తుంది, వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది. ఇక్కడ అలాగే సిమెంట్ షెల్ఫ్స్ అవన్నీ ఈ రూమ్ లో ఈ వాల్ వచ్చేసి. అలాగే ఇటువైపు కూడా మనకి టీవీ యూనిట్ వచ్చింది. ఈచ్ రూమ్ లో కూడా మనకి సపరేట్గా ఏసీ వెంట్స్ కూడా రావడం జరిగింది. అలాగే ఉత్తర వైపు చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో. సార్ ఇప్పుడు మనకు ఓవరాల్ గా 2.5 3 BHK అన్నారు కదా సార్. అవును, మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ కన్నా మళ్ళీ ఒకసారి కూడా చెప్పండి సార్. మనకి స్టార్టింగ్ 1285 నుంచి 1490 వచ్చేసి మనకు 2.5 BHK ఉందండి. ఒక 1640 1750 ఇట్లా మల్టిపుల్ సైజులు ఉన్నాయి. ఓకే, సరే ఒకసారి మనము టెర్రస్ పైకి వెళ్ళి ఇంతకుముందు మన ఎమ్యూనిటీస్ గురించి కూడా ఒకటి మన రూమ్స్ అదొకసారి కవర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం కూడా ఉంటుందండి. మనకి దగ్గరలోనే మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. అవును, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కండి, మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఈ 100 feet రోడ్కి యువతల సైడ్ మనం ఉన్నాం. సో రోడ్ అవతల మీకు ఆల్మోస్ట్ కనిపించినంత దూరం మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అండి. సో ఇప్పుడు వాతావరణం కూడా బాగుంటుంది, పొల్యూటెడ్ లేకుండా. చాలా మంది కస్టమర్స్ మన దగ్గర రావడానికి రిటైర్ అయిన కస్టమర్స్ ఒక 4 వచ్చుకున్నారండి మన దగ్గర. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ప్రశాంతంగా ఉంది, బాగుంటుంది, కనెక్టివిటీస్ దగ్గర ఉంది, అన్నిటికీ కరెక్ట్ దగ్గర ఉంది. మనకు ORR 5కి 6కి కూడా మనం 10 to 15 minutes ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతాం. మీరు కొంపెల్లి హైవే రోడ్ కూడా మనకు మొత్తం పెద్ద రోడ్ అవుతుంది, మీకు ఐడియా ఉంది. అవును సార్. సో మెట్రో కూడా శాంక్షన్ అయ్యారు, సో అది లేట్ అవ్వచ్చు, బట్ రోడ్ అయితే అవుతుంది మొత్తం. అవును. సో మనం 5 to 6 ఎగ్జిట్ అంటే ఇప్పుడు ఇందులో మన దగ్గర సాఫ్ట్వేర్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బై రోడ్ వెళ్ళినా ఇట్లా సిటీలో నుంచి వెళ్తున్నారు. లేదు అంటే కొంతమంది ORR దగ్గరికి వెళ్తారు. సో వెహికల్స్ ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు కార్లు వెళ్ళండి. సో
సో 50 to 55 మినిట్స్లో మనకి ఎగ్జిట్ 1 దగ్గరికి వెళ్ళిపోతారు, నానక్రామ్ కూడా విప్రో సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే సార్ మనకి ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది, పొల్యూటెడ్ మీకు ఏరియాలో ఇప్పుడు మన కంటోన్మెంట్ ఏరియాస్ కానీ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ చాలా ఉంటుంది. సో చాలా మంది కస్టమర్స్ ప్రిఫర్ చేయడానికి అదొక రీజన్. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మనం అక్కడ వెళ్తే మనం 6,000 7,000 పెట్టాలి. సో ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అక్కడ 2 బెడ్రూమ్ కొనుక్కునే బడ్జెట్లో ఇక్కడికి వచ్చి 3 బెడ్రూమ్ తీసుకుంటున్నారు. చాలా మంది కస్టమర్ అట్లా తీసుకున్నారు దగ్గర. సార్ ఇంకోటి నాకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనకి 5 and 6 దగ్గర అన్నారు కదా, మనకి 5 ఎక్కడ వస్తుంది 6 ఎక్కడ వస్తుందో కూడా ఒకసారి చెప్పండి. మనకి 5 ఏమో కోంపల్లి హైవేకి వెళ్తాం కండి, అక్కడ నుంచి వెళ్తే మనం 6 వస్తుంది. అంటే నాగ్పూర్ హైవే మేడ్చల్ అక్కడికి మేడ్చల్. సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ముందు రైట్ తీసుకుంటే బహదూర్పల్లి నుంచి రైట్ తీసుకుని గండిమైసమ్మకి వెళ్తేమో మనం 5కి వెళ్తాం. ఎగ్జిట్ అది అంతే, హైటెక్ సిటీ వెళ్ళాలంటే మనం 5కి వెళ్తాం. సో ఇటే ముందుకి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సంథింగ్, విజయవాడ ఇటు వెళ్ళాలంటే మనం ఇటెక్కి మనం ఇటు వెళ్ళిపోవచ్చు. సరే ఇంకోటి మనకి ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చాం కదా, మనకి ఎక్కడ ఏమి వచ్చింది చెప్పండి సార్ ఒకసారి. పైన మనం ఇది ఒక మల్టీపర్పస్ రూమ్ లాగా ప్రొవైడ్ చేసినామండి ఇది. ఓకే, కిటీ పార్టీస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక మంచి సైజ్ ఉంటుంది, స్పేషియస్గా. బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం అదంతా కూడా వాల్ కట్టకుండా కంప్లీట్గా విండోస్ అండ్ ప్రొవైడ్ చేసినాం. వెంటిలేషన్ అండ్ గాలి కూడా బాగా వస్తాయి. ఓకే, సో చిన్న బర్త్డే ఫంక్షన్స్, అపార్ట్మెంట్లో చిన్న మీటింగ్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనం మ్యారేజెస్ అవుతున్నాయి, జనరల్ ఏమంటారు హల్దీ మెహందీలు ఇట్లాంటివి ఉంటాయి. సో ప్రతిదానికి రిసార్ట్లకు వెళ్ళిపోతారు. ఇట్లాంటిది ఒకటి ఉంటే ఒక 50 మంది 100 మెంబర్స్తో చిన్న ఈవెంట్స్ చేసుకునేది ఉంటే అపార్ట్మెంట్లోనే చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ మనం స్మాల్ ఒక జిమ్ రూమ్ లాగా ప్రొవైడ్ చేసినాము. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా వచ్చినట్టు. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అండి, ఫంక్షన్స్ అయినప్పుడు వాష్రూమ్, బయట ఒక వాష్ బేసిన్ ఇక్కడ ఒకటి మనం ప్రొవైడ్ చేసినాం. ఓకే, అంటే ఏమన్నా ఫంక్షన్స్ అయినా కూడా తోముకోవడానికి కానీ ఇవన్నీ చాలా మంది రిలేషన్స్ వస్తారు, అట్లాంటప్పుడు వాడుకుంటారు. సో ఇది ఒక రూమ్ ఇట్లా ప్రొవైడ్ చేసినాం. దీంట్లో మనం బేసిక్ ఎక్విప్మెంట్, డంబిల్స్ అట్లాంటి ఈ రూమ్ సైజ్ ప్రకారం ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది బేసిక్ ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అదొకటి నా సైడ్ నుంచి పెండింగ్ ఉంది పెట్టాలి యాక్చువల్గా, ఇది ఒకటి పెడతాం. అంటే ఎక్విప్మెంట్స్ ఒకటి మీరు తీసుకొచ్చి పెట్టేది మీ వంతుగా పెండింగ్ ఉన్నది ఇది ఒకటే. అంతే మిగతా 99% నా సైడ్ నుంచి అయిపోయింది. ఇది ఒకటే ఉంది. ఇది ఒకటే అండ్ ఇంటర్కమ్ ఫోన్స్ ఒకటి అనుకున్నాము, అదొకటి పెట్టాలని, అంతే అదొకటి ఉంది మా సైడ్ నుంచి. సార్ మనకి దీంట్లో ఏ ఫేజింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? మనకు వచ్చేసి ఈస్ట్, నార్త్, వెస్ట్ అండి. ఓకే, ఈస్ట్, నార్త్, వెస్ట్ లో మనకి ఫ్లాట్స్ ఫేసింగ్స్. దీంట్లో మనకి 2, 2.5, 3 BHK అవైలబిలిటీ ఉన్నాయి. అవును సార్, ఇక్కడ మనకి ఈచ్ ఫ్లాట్ కూడా కార్ పార్కింగ్ అని దీని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. అవునండి, ఇప్పుడు 40 ఫ్లాట్స్ కూడా మనకి ఈచ్ ఫ్లాట్ ఒక కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేసాం. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే బ్లాక్ అండ్ వైట్ అంతా కూడా మనకి డ్రైవే అండి ఇదంతా. అండ్ చుట్టూ మనకి బిల్డింగ్ చుట్టూ కూడా ఉంటుంది. సో ఇలాంటిది మనకి అక్కడ కూడా ఒకటి ఉంటుంది డ్రైవే కనెక్ట్ చేయడానికి, ఈ 2 డ్రైవేలు. సో ఈ రెడ్ అండ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా మనకి కార్ పార్కింగ్ ఏరియా కంప్లీట్ ఇదంతా కూడా. ఓకే, సో అన్ని ఫ్లాట్స్ కూడా మనకి మంచి పార్కింగ్ వస్తుంది. సో మనం ఎక్కడ కూడా దీంట్లో చిన్న ఫ్లాట్స్ కట్టలేదు కాబట్టి యూడిఎస్ కూడా మంచి యూడిఎస్ వస్తాయి. యూడిఎస్ కూడా ఎంత వచ్చిందో చెప్పండి. సో మనకు 49 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది 2 బెడ్రూమ్కి వచ్చేసి. అంటే స్టార్టింగ్ మనకి 49 వస్తుందండి. 3 బెడ్రూమ్కి వచ్చేసి మనకు 1640 ఒకటి 63 అండ్ 1750 ఉంది మనకి 67 యూడిఎస్ అట్లా వస్తుంది. ఈ అపార్ట్మెంట్లు అన్ని కూడా స్పేషియస్గా తీసుకుంటే పెద్ద సైజు. జనరల్గా చిన్న సైజులో మనం కట్టుంటే ఒక 50 ఫ్లాట్లు వస్తే ఇదే స్పేస్లో మనం 50 పార్కింగ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే దీంట్లో ఈ పర్మిషన్ తోటి 50 ఫ్లాట్లు చేసుకోవచ్చు. మనం చిన్న సైజు తగ్గించినాం అనుకోండి ఫ్లాట్స్ వెళ్ళొచ్చు. మనం అన్ని కూడా స్పేషియస్గా ఉన్నాయి, డెన్సిటీ పెంచవచ్చు. మనం ఏంటంటే 2 బెడ్రూమ్ కూడా మనం 1285 స్పేషియస్గా ఉంది, 1500, సో 1650, 1750 ఇట్లా. సో 40 యూనిట్సే వచ్చినాయి. సో మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దగా రావడం అండ్ సెట్ బ్యాక్ లో కూడా మనకు కొంచెం ప్లేస్ వేస్ట్ అయింది కొంచెం దీంట్లో యాక్చువల్ ఈ డైమెన్షన్. అండ్ క్యారిడర్ ఏరియా కూడా మనం పెద్దగా ఇచ్చినా కానీ దానివల్ల కూడా మనకు కన్స్ట్రక్టెడ్ ఎస్ఎఫ్టీ మన సేలింగ్ ఎస్ఎఫ్టీ తగ్గింది. సో అది కస్టమర్కి బెనిఫిట్. యాక్చువల్లీ ఏంటంటే యూడిఎస్ ఎక్కువ. సో అట్లా దానివల్ల మనకు పార్కింగ్స్ కూడా 40 కూడా అన్ని స్పేషియస్గా వచ్చేసినాయండి. ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది లేదు. అంటే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా సింగిల్ కార్ పార్కింగ్ మంచిగా వస్తుంది. ఓకే, దీంట్లో ఎస్యూవీ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఈజీగా. సార్ మనకి యూడిఎస్ వచ్చింది, ఎంత వచ్చిందో చెప్పారు కదా, మనకి ల్యాండ్ వాల్యూ కూడా ఎంత ఉంది చెప్పండి సార్. ఇక్కడ మనకి 60,000 ఎబో ఉంది ల్యాండ్ వాల్యూ వచ్చేసి. 60,000 ఎబో ఉంటుంది. సార్ 60,000 వేసుకుని ఏ కస్టమర్ కైనా 50% వాళ్ళు పెట్టిన అమౌంట్లో యూడిఎస్ అయితే కవర్ చేసి మీకు వచ్చేస్తారు. 2 బెడ్రూమ్ రఫ్గా మనం ఒక 60 lakhs అనుకుంటే 50 గజాలు అంటే 50 × 60 30 లక్షలు రఫ్గా. అంటే వాళ్ళు పెట్టిన దాంట్లో 50% ఏదైతే ఉందో అది యూడిఎస్ వచ్చేస్తుంది 100%. సార్ 2 BHK 60 lakhs అన్నారు కదా, అది ఎంత సేఫ్టీకో చెప్పండి సార్. అది వచ్చేసి మనకు 1285 ఎస్ఎఫ్టీ. 1285 ఎస్ఎఫ్టీ. దాంట్లో కూడా మనకి ఇప్పుడు మనం చూసిన 3 BHK ఏ విధంగా వచ్చిందో సెల్ఫ్స్ కానీ ఇవంతా కూడా మనకి ఈచ్ ఫ్లాట్ లో ప్రతి ఇప్పుడు 40 యూనిట్స్ లో కూడా సిమెంట్ షెల్ఫ్స్ అండ్ ప్రతి ఫ్లాట్ లో పూజా రూమ్. మీకు 40 యూనిట్స్ లో కూడా పూజా రూమ్ అనేది అన్ని ఫ్లాట్స్ లో ఉంది. అన్నిట్లో కూడా అన్ని ఫ్లాట్స్ లో పూజా రూమ్స్ ఖచ్చితంగా ఉందండి మనకి అన్నిట్లో. సో వాళ్ళేది ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ పెట్టాలి అట్లాంటిది ఏం లేదు, అన్ని వాస్తు ప్రకారం 100%. అండ్ ప్రతి దాంట్లో కూడా పూజా రూమ్ ఉంది మనకి. సార్ ఇప్పుడు మనకి ప్రైస్ 2 BHKకి 60 అన్నారు కదా, అంటే ఎస్ఎఫ్టీ ప్రకారం ఎంత పడుతుంది? ఎస్ఎఫ్టీ ప్రకారం మనకు 4,500 ఫర్ ఎస్ఎఫ్టీ మనం కోడ్ చేస్తున్నామండి. సో అండ్ 3 lakhs ఎమ్యూనిటీస్ కింద మనం చార్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు 60 చెప్పింది అది బకెట్ ప్రైస్, అది విత్ ఎమ్యూనిటీస్ 2 BHK అయితే 60 lakhs అయితే వచ్చేస్తుంది మనకి.
లోన్ గురించి కూడా చెప్పండి సార్ మనకి. లోన్ మనకి ఇప్పుడు దీంట్లో SBI, ICICI అండ్ ఇంకొక 2-3 బ్యాంక్స్ కూడా మనకు అయినాయండి. సో ఒక 5 బ్యాంక్స్ వరకు మనకు అయినాయి. ఓకే, ఆల్మోస్ట్ ఎనీ బ్యాంక్ అయినా కూడా వెళ్ళొచ్చు. బ్యాంక్లో వెళ్ళొచ్చు. మనం మాక్సిమం ఎక్కువ మంది ICICI, SBI మనకు ప్రిఫర్ చేస్తున్నారు. ఆ బ్యాంక్లో వెళ్తున్నాం. మనకి ఎంతవరకు లోన్ రావచ్చు సార్? మనకి ఈజీగా వస్తుంది అండి. ఇప్పుడు 90% మనం చేయగలుగుతాం లోన్. అంటే ప్రాపర్టీ 90% సపోర్ట్ చేస్తుంది, 90% కస్టమర్ ఎలిజిబిలిటీ ఉందంటే మనం 90% ఇప్పించచ్చు. 60 లక్షలు కొన్నాడంటే ఆయనకి ఈజీగా 50 lakhs పైన ఆయనకి ఇప్పగలుగుతాం ఆయనకి ఎలిజిబిలిటీ ఉంటే. ఓకే, అంటే ఆయన ఒక 10 లక్షలు కట్టుకుంటే 2 BHK సొంతం ఈజీగా 10% కస్టమర్ పే చేసుకుంటే 90% మనం లోన్ ఇప్పించచ్చు. మనకి ఎలిజిబిలిటీ ఉంది, అది ఇబ్బంది ఉంది. సార్ ఇది ప్రైస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 60 lakhs 2 BHK కానీ, అవును, మనకి అది ఫిక్స్డ్ ఉంటుందా నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ చేస్తారు. కస్టమర్ వస్తే వాళ్ళు మాట్లాడితే మనం ఫైనల్ చేద్దాం అది ప్రైస్. సార్ సెక్యూరిటీ పరంగా ఇలాంటి ప్రికాషన్ తీసుకోండి సార్? మనం CC కెమెరాస్ ప్రొవైడ్ చేసినామండి. అన్ని ఇప్పుడు కింద మనం పార్కింగ్ ఏరియా ఉంది అన్ని, అంటే అన్ని వైపుల నుంచి. అండ్ 4 sides కవర్ అండ్ లిఫ్ట్, స్టేర్ కేసు ఇది కవర్ చేసినాం. అండ్ ఈచ్ ఫ్లోర్ లో కూడా మనకు క్యారిడర్ లో ఒక 2 కెమెరాస్ ప్రొవైడ్ చేసినాం. అంటే అటు సైడ్ ఒక లిఫ్ట్ మెట్లు, ఇటు సైడ్ ఒక లిఫ్ట్ మెట్లు, ఇది కవర్ అవడానికి కామన్ ఏరియా నుంచి ఎవరైనా వచ్చినా పోయినా, ఓకే, ఏ యాంగిల్ నుంచి వచ్చినా మనకు అదంతా కవర్ అయ్యేటట్టు పెట్టి మనం ఇక్కడ ఒక మానిటర్ స్క్రీన్ పెట్టేసి అవన్నీ కనెక్ట్ చేసి పెట్టినాం. అండ్ ఇంటర్కమ్ ఫోన్స్ ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ లో, వాళ్ళు వాడుకోవాలంటే మనకు వాచ్మెన్ కాంటాక్ట్ చేసి వాడుకోవచ్చు. సార్ ఇంటర్కమ్ మీరే ప్రొవైడ్ చేస్తారా? అది నేను ప్రొవైడ్ చేస్తాను. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ వాచ్మెన్ రూమ్ కానీ ఇదంతా కూడా అవైలబుల్ ఇచ్చిందండి. వాచ్మెన్ రూమ్ ఆయనకు టాయిలెట్ ఉంటుంది, అదంతా ప్రొవైడ్ చేసాం. ఓకే, అలాగే అండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. ఎవరైతే అంటే కోంపల్లి కానీ, సుచిత్ర కానీ, అలాగే ఇటు దుల్లపల్లి సరౌండింగ్స్లో కానీ, ఈ ఏరియాలలో సరౌండింగ్స్లో ఎక్కడ ఫ్లాట్స్ చూస్తున్నా కూడా ఒక్కసారి అయితే ఈ ఫ్లాట్స్కి అయితే విజిట్ చేసి చూడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. అలాగండి మనకి తక్కువ ప్రైస్లోనే మంచి బెస్ట్ యూడిఎస్ రావడం జరుగుతుంది. దట్టు ఏంటంటే ది వండర్ఫుల్ కనెక్టివిటీస్ కూడా ఉన్నాయని చెప్పుకోవాలండి. 100 feet రోడ్కి జస్ట్ మనకి ఎంత సార్ 100 meters ఉంటుంది మనకంటే 5వ అపార్ట్మెంట్ జస్ట్. ఓకే, 5th ప్లాట్ అనుకోవాలి ఇది. అండ్ మీకు నియర్ బై స్కూల్స్ కూడా DRS పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఒకటి అబ్బాయి ఉంటుంది. ఇంకా మనకు 1 to 2 రోడ్ లో కూడా చాలా ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉంటాయి. అండ్ కాలేజెస్ అయితే ఇక్కడ మనకి ఐడియా ఉంటుంది, CMR కాలేజెస్ ఇవన్నీ. ఎడ్యుకేషనల్ గా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. మనకి 2 kilometers ఎడ్యుకేషన్ హబ్ సార్ యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ హబ్ చాలా ఉంటాయి. మీకు కాలేజెస్, స్కూల్స్ అండ్ మీకు 2 kilometers వెళ్తే కొంపెల్లి హైవే మీద చాలా డెవలప్ అయింది. మీకు తెలుసు షాపింగ్ మాల్స్, సినిమాలు, హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇబ్బంది లేదు. అలాగండి ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి జస్ట్ మనకి ఒక 2 నుంచి 2.5 kilometer డిస్టెన్స్లోనే మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎనీ టైం కూడా మీరు రావాలన్నా కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే 24/7 కూడా మనకి ఓలా కానీ, ఊబర్ కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మరో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.